హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. ఇవాళ మనము సాబుదానా కీర్ ఎలా చేద్దామో చూద్దాము. దానికి ముందు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సాబుదానా తీసుకొని వాటర్ పోసి మనం 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇందులో మొత్తం అది ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వాష్ చేయాలి. తర్వాత తగినంత వాటర్ పోసి 2 to 3 అవర్స్ మనము నానబెట్టాలి. తర్వాత పొయ్యి పైన ఒక బాణె పెట్టి దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. బాదం, పిస్తా, కాజు, చిరంజి, కిస్మిస్. ఫస్ట్ మనం బాదం, పిస్తా, కాజు ఫస్ట్ ఇవి వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక మిగతావి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకు నెయ్యిలో వేయించుకోవడం వద్దనుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిసేపు వేగాక తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు సాబుదానాకి 4 కప్పుల పాలు పోసుకోవాలి. నేను మొత్తం పాలతోనే చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సాబుదానా ఉందిగా, నానబెట్టిన సాబుదానా వేసుకోవాలి. సాబుదానా వేసాక మనము కంటిన్యూస్గా కలపాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇలా కంటిన్యూస్గా కలపడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సాబుదానా ఇలా పైకి తేలాక ఇప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాయంటే అవి ఉడికినట్టు. చూడండి ఎలా మెత్తగా ఉడికాయో. ఇప్పుడు ఇందులో 1 కప్పు సాబుదానాకి 3/4 కప్ షుగర్ సరిపోతుందండి. మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక కలపండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. కొద్దిగా గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పొయ్యి పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్పూన్కి ఇలా మనము చేయి పెడితే ట్రాన్స్పరెంట్గా ఉందని అంటే కీర్ చిక్కబడ్డట్టండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక కీర్ యమ్మీ టేస్టీ కీర్ రెడీ అయిందండి. మనం తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి హాట్గా కూడా తినొచ్చండి. మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ చేసుకొని కూడా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.